ప్రపంచ కుబేర్ల గురించి ఇప్పటివరకు విన్నాం, కానీ అత్యంత ధనిక ఖైదీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన మరెవరో కాదు, క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అసలు ఆయన జైలుకు వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, మనీ లాండరింగ్ నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావోను గతేడాది అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు కోరినా జావో ప్రవర్తన కోర్టు పరిగణలోకి తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన 4 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. చాంగ్ జావో 2015లో బినాన్స్ను స్థాపించారు. దీంతో కొన్నేళ్లలోనే ఆయన బిలియనర్గా ఎదిగారు. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్చేంజ్లను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తుంది. అమెరికా అధికారులతో చేసిన ఒప్పందంలో భాగంగా జావో బినాన్స్ CEO బాధ్యత నుంచి గతేడాది వైదొలిగారు. అయినప్పటికీ ఆయనకు సంస్థలో 90% వాటా ఉంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం జావో సంపద విలువ సుమారు $43 బిలియన్, అంటే దాదాపు 3,60,000 కోట్లు. ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కూలిపోవడంతో